హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను కలాకాని చేయబోతున్నాను. ఇగో హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను అనమాట. వీళ్ళు ఇదిగో దానికి కావాల్సిన చక్కెర, నిమ్మరసం, యాలకుల పొడి. ఇప్పుడైతే ఇంక అంతవరకే. రెండు తీసుకున్నాం కదా, ఈ రెండు దీంట్లో పోసుకొని ఇవి బాగా కాగబెట్టుకోవాలన్నమాట. ఇవి బాగా కాగబెట్టుకోవాలి. పాలు మరిగితే అప్పుడు నిమ్మరసం దీంట్లో వేయాలన్నమాట. ఇదిగో నిమ్మరసం అయితే వేసుకొని, ఎందుకంటే ఈ నిమ్మరసం వేసుకుంటే పాలు ఇరుగుతాయి, అప్పుడు కలాకాని మనకు తయారైద్ది అనమాట. ఇదిగో ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇంక చక్కెర వేసుకోవాలన్నమాట. గిన్నె ఉంది కదా, సగం తీసుకుంటే సరిపోద్ది అనమాట దీంట్లోకి. ఇప్పుడు దీంట్లో వేసుకోవటమే. చక్కెర వేసుకున్నాక సిమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే మాడిద్ది అనమాట. ఇది ఇప్పుడైతే ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నా. చాలా టేస్టీగా ఉండిద్ది నెయ్యి వేసుకుంటే. ఇదిగో ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది చూడండి. ప్లేట్ తీసుకొని నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేసుకొని అనుకోవచ్చు, లేకపోతే నూనెతో అయినా ఇదిగో ఇలా అనుకొని, ఎందుకంటే మళ్ళీ అతుక్కుంటే రాదనమాట. ఈ విధంగా అనుకొని కొంచెంసేపు ఆరనివ్వాలన్నమాట. ఇది ఆరనిచ్చినాక ఇంకా పీసులుగా ఇటు కట్ చేసుకొని, మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. అలా అయితే కట్ చేసుకోవాలన్నమాట. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.